2026 షెడ్యూల్లో భారీ మార్పులు. భారత్ నుంచి షిఫ్ట్. ఐసీసీ సంచలన నిర్ణయం. 2026లో భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంకా టోర్నమెంట్కు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా బయటకు వచ్చిన ఒక ఆసక్తికర వార్త క్రికెట్ అభిమానుల్లోనే కాకుండా క్రికెట్ బోర్డుల మధ్య కూడా చర్చకు దారితీసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆడే మ్యాచ్ల వేదికలను మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అయితే కోరినట్లు సమాచారం. ఈ విజ్ఞప్తి వెనుక భద్రత కారణాలే ప్రధానంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే కేవలం భద్రత మాత్రమే కాకుండా వ్యూహాత్మక కారణాలు కూడా ఈ నిర్ణయానికి కారణమే ఉండొచ్చని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నమెంట్లలో వేదికల ఎంపిక చాలా కీలకమైన అంశం. ఇక పిచ్ స్వభావం, వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకుల మద్దతు, ప్రయాణ సౌకర్యాలు ఇవన్నీ కూడా కలిసి ఒక జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. సో టీ20 ప్రపంచ కప్ 2026కు భారత్, శ్రీలంకలు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆసియా ఉపఖండంలోనే మరోసారి క్రికెట్ జాతర జరగబోతుంది. భారత్లోని పెద్ద స్టేడియంలు, శ్రీలంకలోని సాంప్రదాయ వేదికలు కలిసి ఈ టోర్నమెంట్కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయని ఐసీసీ భావిస్తుంది. సో అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బోర్డు వ్యక్తం చేసిన అసంతృప్తి ఇప్పుడు పెద్ద చర్చగా అయితే మారింది. తాజా నివేదికల ప్రకారం అయితే బంగ్లాదేశ్ తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను భారత్లో కాకుండా పూర్తిగా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరింది. సో సాధారణంగా ఒక జట్టు ఇలాంటి విజ్ఞప్తి చేయడం అరుదే, ఎందుకంటే ప్రపంచ కప్ షెడ్యూల్ వేదికలు చాలా ముందుగానే ఖరారవుతాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ ఈ అంశాన్ని బహిరంగంగా లేదా అధికారికంగా ముందుకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ అభ్యర్థన వెనుక అయితే ఉన్న కారణాలపై అనేక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్లో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పుగా మార్చవచ్చని బంగ్లాదేశ్ బోర్డు అయితే భావిస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు శ్రీలంక పిచ్లు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎక్కువగా అనుకూలిస్తాయన్న వ్యూహాత్మక ఆలోచన కూడా దీనికి కారణమే ఉండొచ్చని విశ్లేషకులు అయితే అంటున్నారు. ఇక భౌగోళికంగా చూస్తే శ్రీలంకకు బంగ్లాదేశ్ చాలా దగ్గరగా ఉంటుంది. వాతావరణం, పిచ్ల స్వభావం కూడా కొంతవరకు సమానంగా ఉంటుంది. స్పిన్ కు అనుకూలమైన వికెట్లు, నెమ్మదైన అవుట్ఫీల్డ్ బంగ్లాదేశ్ జట్టుకు కొంత ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఈ కారణాలన్నీ కలిపి చూస్తే బంగ్లాదేశ్ ఈ విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యంగా ఏమి కాదని కొందరైతే అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అంశంపై ఐసీసీ స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఒకసారి షెడ్యూల్ ఖరారైన తర్వాత మార్పులు చేయడం చాలా కష్టం. ఇక బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు, లాజిస్టిక్స్, టికెట్ అమ్మకాలు ఇవన్నీ వేదికలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ భద్రత వంటి సున్నితమైనటువంటి అంశాలు ముందుకు వస్తే ఐసీసీ తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ చేసినటువంటి అభ్యర్థన వాస్తవంగా భద్రతా కారణాల ఆధారంగా ఉందా లేక వ్యూహాత్మక ప్రయోజనాల కోసమా అనే విషయాలపై కూడా ఐసీసీ నివేదికలు సేకరిస్తుంది. ఇక ఒకవేళ బ్రాడ్కాస్టింగ్ లేదా లాజిస్టికల్ పరమైన ఇబ్బందులు తలెత్తకపోతే ఐసీసీ ఈ మార్పుగా అంగీకరించే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే బంగ్లాదేశ్ మ్యాచ్లు శ్రీలంకకు మారితే మొత్తం టోర్నమెంట్ షెడ్యూల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల సమయాలు, ఇక ఇతర జట్ల ప్రయాణ ప్రణాళికలు, విశ్రాంతి దినాలు అన్నింటినీ తిరిగి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఐసీసీకి పెద్ద సవాలుగా మారొచ్చు. ఇక భారత్, బంగ్లాదేశ్ మధ్య అయితే ఇటీవలి కాలంలో పెరిగిన ఉద్రిక్తలు కూడా ఇక ఈ నిర్ణయానికి నేపథ్యంగా ఉన్నాయని కూడా కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా అయితే ఐపీఎల్ 2026కు సంబంధించిన ఒక వివాదం కూడా ఈ సంబంధాలను మరింత ఉధృతంగా మార్చింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే ఎంపిక చేయడంతో ఈ వివాదం అయితే మొదలైంది. ఇక బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరిగిన దాడులు, హత్యల తర్వాత ముస్తాఫిజుర్ ఐపీఎల్లో పాల్గొనడంపై భారత్ వ్యతిరేకత ఇంకా పెరిగింది. ఇక ఈ అంశం అయితే రాజకీయ రంగు పుచ్చుకోవడంతో పరిస్థితి అయితే మరింత సంక్లిష్టంగా అయితే మారింది. ఇక పెరుగుతున్నటువంటి ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని జనవరి 3న బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ను ముస్తాఫిజుర్ను జట్టు నుంచి అయితే విడుదల చేయాలని ఆదేశించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అయితే తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తమ ఆటగాడిని రాజకీయ కారణాలతో పక్కన పెట్టారని వారైతే భావిస్తున్నట్టు సమాచారం. ఇక దీనికి ప్రతిస్పందనగా జనవరి 4న బంగ్లాదేశ్ బోర్డు టీ20 ప్రపంచ కప్ ఏర్పాట్ల కోసం భారత్కు రావడాన్ని
నిరాకరించినట్లు అయితే ప్రచారం జరిగింది. అయితే తమ ఆటగాళ్ల భద్రతే ప్రధాన కారణమని బీసీసీ స్పష్టం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే బంగ్లాదేశ్ ఇప్పుడు తమ ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్లో ఆడేందుకు వెనకాడుతోందనే భావన కూడా బలపడుతుంది. ఇది కేవలం క్రికెట్ నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయ సామాజిక అంశాలతో ముడిపడి ఉన్న క్లిష్టమైనటువంటి విషయం. సో ఈ పరిస్థితి భారత్పై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ ఆధిపత్యం ఇచ్చే మ్యాచ్ల సంఖ్య తగ్గితే స్థానిక ఆదాయం తగ్గే అవకాశం ఉంది. టికెట్ విక్రయాలు, స్టేడియం ఆదాయం, స్థానిక వ్యాపారాలకు వచ్చే లాభం ఇవన్నీ ప్రభావితమవుతాయి. అంతేకాదు అభిమానుల ఉత్సాహంపై కూడా ప్రభావం పడవచ్చు. అయితే ఐసీసీ దృష్టిలో భద్రతే అత్యంత ప్రాధాన్య అంశం. ఇక ఏ జట్టు ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయడం ఐసీసీకి సాధ్యం కాదు. సో గతంలో కూడా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు భద్రతా కారణాల వల్ల మ్యాచ్లను వేరే దేశాలకు లేదా నగరాలకు మార్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఐసీసీ తటస్థంగా ఇక అన్ని పక్షాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భారత్, శ్రీలంక, ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య కూడా చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం కూడా అవసరం. ఇక త్వరలోనే ఐసీసీ 2026 T20 ప్రపంచ కప్కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను విడుదల చేయనుంది. అప్పటి వరకు బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికల మార్పు అంశం అయితే క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠనైతే రేపుతూనే ఉంటుంది. ఇక ఇది కేవలం ఒక జట్టు విషయం కాదు. ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లకు ఇది ఒక ఉదాహరణగా మారనుంది. ఇక ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే రాబోయే రోజుల్లో ఈ విషయం మరిన్ని మలుపులైతే తిరిగే అవకాశం ఉంది. సో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రపంచ క్రికెట్పై దీర్ఘకాల ప్రభావం చూపించేలా ఉండబోతుందని మాత్రం చెప్పుకోవచ్చు.